ఏం లేదు నీలిమా, అప్పుడక్కడ పులిహోర పొరపాటున నా చేయి తగిలి కింద పడింది. అయ్యో, తమ్ముడికి తీసుకెళ్లాల్సిన ప్రసాదం పడిపోయిందే. తెలిస్తే నన్ను తిట్టుకుంటారేమో. భగవంతుడా, నా తప్పుని క్షమించు. ప్రసాదం తినగానే సిద్ధు కల జరిగిందని తెలిసేసరికి నేను పెట్టిన పులిహోరలో ఏదైనా విషం కలిసిందేమోనని చాలా టెన్షన్ పడిపోయాను. అంటే జస్ట్ ఇంగు ఎక్కువైందనమాట. ఓరిని ఎర్రి మలోకం, నా ప్లాన్ అంతా చెడగొట్టావు కదరా మగడా. అమ్మయ్యా, ఏమైంది నీలిమా? ఎందుకంత డిసప్పాయింట్ అవుతున్నావు? ఓ, సిద్ధు కల అయిందనా? అవునులే, నాకు కూడా బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాం, ఇంగు మానేయాలి. ఇంకా మానేస్తాను. నేను మానేస్తాను, నువ్వు కూడా మానేసే. నేను కూడా మానేస్తాను. ఓకే. నా విషం తిని చావాల్సినోడ్ని పులిహోర మార్చి బతికించావు. అయినా సరే, ఇంటి పెత్తనం నా చేతికొచ్చేదాకా ఈ పోరాటం ఆగదు. ముందు ఈ పూజ ఎలా పూర్తి చేస్తుందో నేను చూస్తాను. ఇదే రైట్ టైం ఆ తులసి పూజ భగ్నం చేయటానికి. ఇదేంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్తోంది? కొంప తీసి దీనికి నిద్రలో నడిచే అలవాట్లేదు కదా. ఏం జరుగుతుందో చూద్దాం. తులసి, నీ దీపం ఎలా ఆర్పాలో నాకు తెలిసే. వస్తున్నా. భలే పడుకున్నావే. ఎంత ప్రశాంతంగా పడుకున్నావో, నీ జీవితానికి అంత ప్రశాంతత లేకుండా చేస్తా. అందరూ భలే ఉన్నారే. ఆ అఖండ దీపానికి సెక్యూరిటీ గార్డులాగా. దీపం ఆరిపోకూడదని పంతులు గారు చెప్పారు కదా. ఆ దీపాన్ని ఆర్పేస్తా, నీ జీవితాన్ని నాశనం చేస్తా.
ఇది ఇలా కాదు, ఏదో ఒక ఫ్యాన్ తీసుకొచ్చి ఈ దీపాన్ని టప్పని ఆర్పేస్తా. అప్పుడు కానీ దీన్ని తిక్క కుదరదు. నీలిమా, ఏమైంది? ఇక్కడికొచ్చి పడ్డావేంటి? నా నడుము అండి. ఇక్కడెవరో నూనె పోసారండి. అడుగేయగానే కాలు జర్రున జారింది. ఏంటి, అడుగేస్తే కాలు జారిందా? మరి కాలు జారికి ఇంకేం జారుతుందే? ఇక్కడెవరో కావాలనే నూనె పోసారు. నూనె పోసారా? అంటే నీ గురించి తెలిసి నువ్విలా వస్తావని వాళ్ళు ముందే గెస్ చేశారంటావా? అయినా నువ్వెక్కడికి ఎందుకు వచ్చావే? అది అది దీపం కొండెక్కకూడదని, ఆరిపోతుందో ఏంటో చూద్దామని ఇక్కడ దాకా వచ్చాను, అంతే. ఓహో, దీపం కోసమా? అయ్యో నీలిమా, ఏది ఒకసారి నీ ఫేస్ లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చుకో. ఒక్కటి గట్టిగా పీకారనుకో, నేనంతా చూస్తూనే ఉన్నానే. దీపం ఊదటం, దీపాన్ని ఆర్పాలని చూడటం నాకు తెలియదు అనుకుంటున్నావా? చంపేస్తా ఇంకోసారి ఇలా చేసావంటే. లే, మెల్లగా అయ్యో పద. చేసిన ఓ రక్షణ చాలు, ఈ కాపు. అయ్యో అబ్బా, అమ్మా, అయ్యో అమ్మా. సరే కూర్చో, తగ్గిపోతుంది, కూర్చో. మెల్లగా కూర్చో, మెల్లగా. నీలిమా, ఏంటి నీలిమా? అమ్మా, చాలా నొప్పిగా ఉందండి. అసలు నడవలేకపోతున్నాను. అమ్మా, దీన్ని బట్టి నీకేమర్థమైంది?